శృతి నీకు అమ్మాయి ఇప్పుడు తన మీద దాడి జరిగింది. అక్క అవుతుంది. ఏం పేరు? తన పూర్తి పేరేంటి? దీపిక. దీపిక అసలు ఎట్లుంటది మీతో? నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? అది నాకు తెలియదు, నేను హాస్టల్లో ఉండేదాన్ని. అంటే ఎప్పుడైనా చెప్పేదా ఇట్లా నా అబ్బాయి నా వెనక పడుతున్నాడు ఇలా అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పిందా నీతో? నాకేం చెప్పలేదు. అసలు ఎవరికి ఎప్పుడు ఎవరేం చెప్పలే? నాకేం చెప్పలేదు, నేను హాస్టల్లో ఉండేదాన్ని. ఇప్పుడు అంటే ఇక్కడ ఇది జరిగినప్పుడు ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను, నేను ఇంట్లో పడుకొని ఉన్నాము. అప్పుడు 2:30 అవుతుంది కావచ్చు. అప్పుడు బయట పడుకొని ఉన్నాను, నేను మా తమ్ముడు పడుకొని ఉంటే ఇక బయట అక్క అరుస్తుంది. ఏమైంది ఏమైంది అంటే డాడీ మమ్మీ వాళ్ళు చంపేసిండు అని అరుస్తుంది. ఏమైంది, ఎందుకు చంపేసిండు అందరూ మా డాడీ వాళ్ళందరూ ఉన్నారు. ఉంటే ఇక ఇట్లా చంపేసిండు, ఇట్లా కత్తి తీసుకొచ్చి చంపేసిండు అని తెలియగానే అందరం షాక్. ఎట్లుండేది తిను మాట్లాడే విధానం? బయట ఉన్న స్కూల్కి వెళ్ళినా వచ్చినా కాలేజ్కి వెళ్ళినా వచ్చినా ఎట్లుండేది అమ్మాయి? ఎవరితో అబ్బాయిలతో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఏమన్నా ఉండేదా? నార్మల్ గా సైలెన్స్ గా ఉండేది? నార్మల్ గానే ఉండేది అక్క, మంచినే మాట్లాడుతుంది. అబ్బాయిని ప్రేమించిందని కూడా ఎవరికి తెలియదు. అసలు ప్రేమించిందో లేదో కూడా మీకు తెలియదు, ఆమెకి తెలియదు. నాకైతే తెలియదు, నాకు తెలియదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పింది అక్క ఇట్లా చేసింది అని. నాకు హాస్టల్లో ఉన్నప్పుడు తెలిసింది అంతే. చెప్పండి అసలు అంటే అమ్మాయి ఎట్లుండేది ఊర్లో? అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆ అమ్మాయి తప్పు ఉంది అనుకుంటున్నారా? అసలు ఏం జరిగింది ఇక్కడ? అమ్మాయి వచ్చేసి మా అన్న కూతురే అండి. ఆవిడ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆమె ఎడ్యుకేషన్ అంతా గర్ల్స్ స్కూల్లోనే గర్ల్స్ కాలేజ్లోనే ఉండేది. ఈవెన్ ఇప్పుడు ఆమె డిగ్రీ చేస్తున్నది కూడా సుబేదారి పింగిలి కాలేజ్ అండి. ఇది గవర్నమెంట్కి సంబంధించింది, అది గర్ల్స్కి మాత్రమే ఉంటుంది కాలేజ్. అక్కడ ఎలా ట్రాప్ చేశాడో మాకు తెలియదు. డిగ్రీ కోసం అనేసి పంపించాము. ప్రేమించుకున్నారా? నిజంగా ప్రేమించుకున్నారని వార్తలు వచ్చాయి కానీ మేము కూడా అంత పట్టించుకోలేదు. యాక్చువల్గా ఇప్పుడు అనుమానం పడతాము, తల్లిదండ్రులుగా కానీ మేము బాబాయిలుగా కానీ చెప్తాము, జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఇలా ట్రాప్లో పడకండి, జాగ్రత్తగా చూసుకోండి, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, అమ్మాయిలు ఇంకా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు, కొంచెం చూసుకోండి అని జాగ్రత్తగా చెప్పాము. కానీ పొరపాటు జరిగింది. చిన్న వయసులోనే అతన్ని ట్రాప్ చేయడము, ఆ అబ్బాయి వచ్చేసి ట్రాప్ చేయడము, ఆయన మాయలో పడేసుకోవడము, ఆ తర్వాత ప్రేమ వివాహం అనేసి ఇంట్లో చెప్పకుండా సంథింగ్ ఏదో ఆశపడేసి చేశాడు. అమ్మాయికి ఏం తెలియకుండా ఇప్పుడు తీసుకొని వెళ్ళేసి వివాహం చేసుకోవడము, ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడము, అక్కడ మానసికంగా బాధలకు గురి చేయడము, 2-3 నెలలు తనతో పాటు ఉంచుకొని వాళ్ళ పేరెంట్స్కి బాధలు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ ఏమి బాగాలేని సిచ్యువేషన్లో అమ్మాయిని తీసుకెళ్ళేసి టార్చర్ పెట్టడము ఆ అమ్మాయి చూసి భరించలేకపోయింది. ఎందుకంటే సమాజంలో తను కూడా డిగ్రీ చేస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, రాను రాను పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన అర్థమైపోతుంది ఇప్పుడు అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, రేపు ఫ్యూచర్లో పిల్లలు పుట్టినా ఎలా బతుకుతాము ఏంటి అనేసి అన్ని ఆలోచన చేసేసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినాక 3 నెలలు చాలా ప్రశాంతంగా ఉండేది, ఎక్కడికి బయటికి పంపించలేదు, తల్లిదండ్రుల ప్రేమ వల్ల చాలా సుఖంగా ఉండేది. ఇవన్నీ అతను మనసులో పెట్టుకొని ఇప్పుడు చాలా ఒక ఉన్మాది లెక్క చాలా మైండ్లో ప్రిపేర్డ్ అయిపోయాడు అతను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వేరే వేరే మద్యం మత్తులో కానీ డ్రగ్స్ కానీ తీసుకోవడం కానీ మనం చూడలేదు. నరసంపేట కానీ ఇక్కడ ఈ పల్లెటూరులో డ్రగ్స్ దొరుకుతుందా? మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ అనేది చాలా వాళ్ళ నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. ఖాళీ ఒక మద్యం మత్తులో వచ్చేసి ఒక కుటుంబాన్ని జంట హత్యల్ని ఇద్దరిని అటెంప్ట్ మర్డర్ చేయడం అనేది జరగదా ఎప్పుడు ఇటు సైడ్ ఒక్కసారి కూడా? అసలు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఇటు వచ్చి పెట్రోలింగ్ చేయడం కానీ వీళ్ళటువంటి పరిస్థితులు కానీ వీధి దీపాల గురించి కానీ ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యం అనే చెప్పాలి. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిసి రోడ్ బీటీ రోడ్ మీద కరెంటు స్తంభాలకు వీధి దీపాలు లేనటువంటి పరిస్థితులు మీరు తెలుసుకోండి. కావాలంటే వారం క్రితమే మా తండా నుంచి మా గ్రూప్లో వచ్చింది మెసేజ్, వీధి దీపాలు లేక ఇబ్బంది పడుతున్న తండవాసులు అనేసి, అది కూడా వచ్చింది. అది చూసి కూడా కరెంట్ ఉండి వీధి దీపాలు ఉంటే అతను దొరికేటోడు, అందరు కలిసి పట్టుకునేటోళ్ళు వాళ్ళము. వీధి దీపాలు లేకపోవడం చాలా నిర్లక్ష్యము. అది ఎవరిది? ప్రజాప్రతినిధులది. అది దాంతో పాటు పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించడము, వీళ్ళకు తగినటువంటి ఇంత జరిగినా కూడా జంట హత్యలను ఒకరు ఉన్మాది లెక్క వచ్చి ఇంటి మీద పడి నరికేయడము, తర్వాత నలుగురిని చంపుదామని డిసైడ్ అయ్యే వచ్చాడు కదా అక్కడ. ఆ డిసైడ్ అవ్వడం కూడా చాలా మద్యం మత్తులో అవ్వడము కూడా కష్టమే. దానికి తోడు ఈ గంజాయి కొట్టడము కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఉంటే తప్ప ఉన్మాదులు ఉగ్రదాడికి కానీ వీటికి తెగబడరు.
అంత పెద్దగా నార్మల్గా ఎవరన్నా చిన్న గొడవ పెట్టుకుంటే కూడా భయపడతారు మనకి ఎందుకులే అని, కానీ ప్రాణాలు తీసే అంత పైశాచికంగా మైండ్ సెట్ వెళ్ళిందంటే ఖచ్చితంగా మరి అది పోలీసులు నిర్ధారించారా డ్రగ్స్ తీసుకున్నాడు అబ్బాయిని? నేను అడిగాను వాస్తవంగా, నిన్న అడిగితే వాళ్ళు పోలీసు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ అవేమీ లేవు, చాలా షార్ప్గా ఉన్నాడు అనేసి అంటున్నారు. షార్ప్గా ఉన్నాడు అంటే మీరేంటి సార్ అలా చేస్తున్నారు, మీరేమన్నా చేశారా అంటే లైక్ సపోర్ట్ చేస్తున్నారు అనేసి అడిగాను. డ్రగ్స్ ఏం తీసుకోలేదు అనేసి అంటున్నాడు. వాళ్ళు ఎటువంటి పరీక్ష చేసి ఆ సమాధానం చెప్పారో నాకు అర్థం కాలేదు. చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు. ఈవెన్ దో ప్రజాప్రతినిధులు కూడా స్థానిక ఎమ్మెల్యే ఉండి కూడా అక్కడికి రాకపోవడం చాలా బాధాకరం. రాలేదు కదా, 48 గంటలు దాటిపోతుంది. దాదాపు 24 గంటలు దాటి 48 గంటలు ఇప్పుడు నడుస్తున్న 24 to 48 అవర్స్ సమయం ఇది. ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారు, వాళ్లకు తగినంత వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఈ విషయాన్ని రాష్ట్రం అంతా దృష్టికి తీసుకెళ్ళాలి. రేపటి మామూలు విషయం కాదు కదా, నలుగురిని మర్డర్ చేయాలన్న ఆలోచనతో వచ్చి జంట హత్యలు చేసి అబ్బాయి పరిస్థితి బాగాలేదు, ఇలాంటివి చూపించడానికి మీడియా ఎప్పుడు ముందుండదు. కానీ ఇంత జరిగిన తర్వాత మా దాకా వస్తుంది, కానీ ముందు తెలియాల్సింది పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియాలి. ఇక్కడ వీధి లైట్లు లేకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఇక్కడ జరిగేటువంటి ఇంత ఉదంతం జరుగుతుంది, ఇంత పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పటికి ఎవరు చెల్లించలేదు అధికారులు అంటున్నారు. నిజమేనా? నిజమే అండి, అది చాలా వరకు వాస్తవం. ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. ఈవెన్ దో ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కానీ ఇప్పుడు మన వరంగల్ జిల్లాకు సంబంధించిన వారే కొండ సురేఖ గారు అట్లీస్ట్ ఈ విషయం గురించి ఒక మాట కూడా ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. మంత్రులు ఉన్న జిల్లా. అవునండి, ఇప్పుడు మహిళా మంత్రులు రాష్ట్రం మొత్తంలో ఉన్న దాంట్లో మహిళా మంత్రులు వరంగల్ జిల్లాలోనే ఉన్నారు. ఒక కొండ సురేఖ గారు, ఇంకొకటి సీతక్క గారు, ఆవిడ కూడా గిరిజన మంత్రి, ఆమెడు ఇదే తెగకు సంబంధించిన వారు. ఆమె కూడా అట్లీస్ట్ ప్రభుత్వం వారిదై ఉండి కూడా ఒక సమాధానం ఇవ్వలేదు. ఇటువంటి వాటికి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, పిల్లల్ని హాస్పిటల్లో తీసుకెళ్లారు, ప్రైవేట్ హాస్పిటల్లో. అక్కడ వాళ్ళకు అట్లీస్ట్ పోలీసుల తరపుల నుంచి ప్రొటెక్షన్ కూడా లేదండి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా వెళ్ళేసి ఆ హాస్పిటల్లో వాళ్ళని చంపేస్తే బాధ్యత ఎవరిదండి? అటువంటి ప్రొటెక్షన్ కూడా మాకు పోలీసు వాళ్ళు ఇవ్వలేదు, సెక్యూరిటీ సిబ్బంది ఇవ్వలేదు. అక్కడ మీరు ధర్నా చేసినప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి హామీ ఏంటి, అసలు మీరెందుకు మరి ధర్నా ఆపేశారు? పోలీసులు అనేది వాళ్ళ చేతిలో ఏమి ఉండదండి. ఏమున్నా కూడా వాళ్ళు ఆ పరిస్థితులను దాటియడానికి చూస్తారు. వాళ్ళ చేతిలో ఏం లేదు. న్యాయం చేయరు అనుకుంటున్నారా? పోలీసుల చేతిలో ఏం ఉండదండి. వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకొని వాళ్ళు ప్రజలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు తప్ప వాళ్ళ ప్రభుత్వం కాదు, వాళ్ళు ఏం మంత్రులు కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు కూడా కాదు. వాళ్ళు ఈరోజు హామీ ఇచ్చేస్తే వాళ్ళ చేతిలో నుంచి ఇచ్చేది కూడా లేదు. కాకపోతే ప్రజల్ని కాపాడాలి, ఇటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకూడదనేసి వాళ్ళు తప్పించడానికి చూస్తారు తప్ప అబద్ధపు హామీలు ఇచ్చేస్తారండి. ఏమున్నా కూడా మేము చూసుకుంటాము, న్యాయం జరిగేలా చూస్తామని చెప్తారు, కానీ వాళ్ళ ద్వారా మనకు వచ్చే ఫండ్స్ లేదు. ఏమున్నా ప్రభుత్వమే వహించాలండి, బాధ్యత వహించాలి. ఈరోజు ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో జరిగిన ఆడపిల్లకు న్యాయం జరగాలంటే రేపటి ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఆలోచిస్తారు. రేపు బడికి పంపించాలన్నా ఏమన్నా జరగాలన్నా ఆలోచిస్తారు. గిరిజన తండా అంటే అంత చిన్న చూపు ఏం కాదు. ఇప్పుడు ప్రియాంక రెడ్డికి కూడా జరిగింది, ORR మీద జరిగింది. కాల్ చేసినప్పుడు 4గురిని ఎన్కౌంటర్ చేపించారు సిపి సజ్జనార్ చేత. ఇది ఒక గిరిజన మహిళ పట్ల ఇంత నిర్లక్ష్యం చూపించడం సరైన విషయం కాదు. రేపటి రోజున ఈ రోజు ఇక్కడ జరిగింది, రేపు వేరే ఊర్లో జరగచ్చు, ఇంకో వేరే ఊరు జరగచ్చు, రాష్ట్రంలో జరగచ్చు, దేశంలో జరగచ్చు. కాకపోతే ఇలాంటి ఉన్మాదాన్ని, అలాంటి వ్యక్తుల్ని మనం సమాజంలో తిరగనివ్వకుండా చర్యలు తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి, శిక్ష పడాలంటారు. శిక్ష 100% పడాలండి. శిక్షకు అర్హుడు అతను, శిక్షకు అర్హుడు, 100% అర్హుడు. దానితో పాటు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ ఆలోచన చేసి ప్రభుత్వం అతన్ని జీవిత ఖైదీ లేదా డైరెక్ట్ హ్యాంగింగ్ అండి, ఉరి శిక్ష విధించాలి. దానితో పాటు 2 పిల్లలు బతికారు కదా, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, సమాజంలో చదువుకోవాలన్నా వాళ్ళకు ఆర్థిక సహాయం ఉండాలి.